ఏంటో ఆ తాతకైతే నిజం తెలిసింది కానీ వాళ్ళ కొడుకులకి అర్థం కావట్లేదు. ఏదో మంచి పనులు చేసినప్పుడు ఇలాంటి తగులుతూ ఉంటే పెద్దగా పట్టించుకోను. నిజంగా ఇది చాలా మంచి పని. రీసెంట్గా మా అపార్ట్మెంట్కి ఒక డెలివరీ బాయ్ వచ్చాడు అనమాట. ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఎప్పుడో ఒకప్పుడు వచ్చాడు కదా, చెప్పండి. అయితే ఒక పార్సల్ తీసుకొచ్చాడు డెలివరీ బాయ్. నాకు పార్సల్ తీసుకున్నాను. మంచి ఎండలో వచ్చాడు. వాడిని చూస్తే బాధ అనిపించింది. వాడిని అడిగాను, బాబు రోజుకి నీకు ఒక డెలివరీకి ఎంత వస్తుందని అడిగాను. సుమారు 100 రూపాయల దాకా. ఎన్ని డెలివరీలు చేస్తాను అడిగాను. సుమారు ఒక 10 చేస్తాను. అంటే రోజుకి 2,500, నెలకి సుమారు 75,000 సంపాదిస్తాను. అంటే ప్యాకేజ్ బాగానే ఉంది కదా. లేదు, నాకు కరెక్ట్ అనిపించలేదు. కరెక్ట్. వాడిని చూస్తే జాలి అనిపించింది. ఎందుకు? వాడు లోపల తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి చల్లటి మజ్జిగ ఇచ్చి నా స్టైల్లో ఒక మంచి సలహా ఇచ్చాను. ఏంటో ఆ సలహా చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఆ అబ్బాయి కనిపించలేదు నాకు. కనిపించలేదా? డెలివరీ బాయ్గా మానేసాడు అనుకున్నాను. అంతగానో సలహా ఏమి ఇచ్చేవాడు? నా సలహా ఇని ఒక మనిషి ఇంకా గొప్పడు అయ్యాడు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నా బండి పార్క్ చేసి నుంచున్నాను. ఒక పిచ్చోడు నా మీద దాడి చేయడానికి వచ్చాడు. అవునా? ఎందుకు? నన్ను కొట్టబోయాడు. ఎందుకు? కంగారు పడ్డాను. కళ్ళు తెరిచి చూశాను. కట్ చేస్తే వాడు నా సలహా తీసుకుని డెలివరీ బాయ్. అంటే వాడిని పిచ్చోడిని చేసావు మొత్తానికి? లేదు, అలా అనుకోవద్దు. నా సలహా ఎప్పుడు ఎక్కడ బెడుచుకోవట్లేదు. నాకు తెలిసి నా సలహా సరిగ్గా పాటించలేదేమో, అందుకే వాడు పిచ్చోడిగా మారాడు. ఓహో, నీకు ఇలా అర్థమైందా? నాకు కంపల్సరీ నీ సలహా తీసుకుని పిచ్చోడు వేయడం అనిపిస్తుంది. అది మీ ప్రాబ్లం. ఇదే నీకు ఎవరికి ఏమైనా సలహాలు ఇచ్చావా? చెప్తాను. అంతెందుకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నేను నా కుటుంబంలో ఇచ్చిన గొప్ప సలహానే. ఏంటో ఆ గొప్ప సలహా? నా అర్ధాంగి, నా ధర్మపత్ని, నా వైఫ్కి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అబ్బాయి బాగుంటాడు, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజీ, ఒడ్డోడుపు చాలా బాగుంటాడు అందగాడు. మరి బావగారిని కదా. ఆ అబ్బాయి ఒకరోజు ఆయన్ని కలిసి చిన్న పార్టీ ఒకటి చేసుకుని అడిగాడు, బావా మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో, మరి నాకు కొంచెం భయంగా ఉంది, కొన్ని సలహాలు ఇవ్వ బావా అన్నాడు. నా శక్తి, ఎందుకంటే అతను నా బామ్మర్ది, నా ఇంటి బిడ్డతో సమానం. అవును. మొత్తం నా శక్తి అంతా ఉపయోగించాను. చాలా ఆలోచన చేసి మనోడికి ఒక 4 సూత్రాలు చెప్పాను. ఏంటో? పెళ్లి వల్ల జరిగే అరాచకాలు ఏంటి, పెళ్లికి ముందు మన జీవితం ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకుంటే మగవాడు పడే కష్టాలేంటి. ఇంత చెప్పాక ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడండి మనిషినాడు? ఇది జరిగి ఒక 4 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి అదేంటో సడన్ గా మా బామ్మది నుంచి ఫోను లేదు, ఎవరికి కనపడడం మానేసారు. అంటే పెళ్లి మీద భయంతో అదే చాలా వెతికేమో, చాలా జరిగి కట్ చేస్తే మన రీసెంట్ గా మన కుంభమేళ జరిగింది కదా. అమ్మయ్య, దేవుడు ఉన్నాడు. నిజంగా దేవుడు ఇలాంటి వీటి కోసమే ఇవన్నీ చేస్తాడు. దొరికాడు కదా, దొరికాడు. సంతోషం. కుంభమేళ కనిపించాడు, దొరకడం కాదు. కనిపించిన తర్వాత ఒకసారి మా వాళ్ళందరూ చూసి షాక్ అయ్యారు. ఎందుకు? తను సన్యాసంలోకి వెళ్ళిపోయాడు. సన్యాసంలోకి వెళ్ళిపోయాడా? ఇదేంటి ఇది? అంటే నా మాటలు విని, నా సలహా సీరియస్ గా తీసుకుని సన్యాసంలో కలిసిపోయి ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నాడు. గర్వంగా అనిపించింది. ఓ ఏమో, ఈయనతో చాలా డేంజర్గా ఉంది. ఆయన కుంభమేళలో ఏదో బిజినెస్ పెట్టుకుని ఉన్నాడేమో అనుకున్నాను. ఈయనతో చాలా డేంజర్గా ఉంది. ఎక్కువసేపు మాట్లాడుతూ నన్ను కూడా ఏదో ఒకటి మార్చేసినట్టు ఉన్నాడు. మొత్తం థియరీలో బాగానే ఉందండి. ఇంతకీ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు? అదే మీ మాయ గారు. ఏముంది, మా మావయ్య గారు ఆయన కూడా అంతే తిక్కలా మాట్లాడతాడు నీలాగా. నన్ను పక్కకి పిలిచి, ఒరే దుర్మార్గుడా, నీ వల్ల నా కొడుకు సన్యాసంలో కలిసిపోయాడు, పెళ్లి చేసుకుని నాకు వారసుని ఇవ్వాల్సినోడు, నా కుటుంబానికి వాడే కదా అండ, నీ వల్ల నాకు కొడుకు లేకుండా అయిపోయాడని చెప్పి బాధపడ్డాడు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకు నా గురించి తప్పుగా అనుకున్నారు మావయ్య గారు? ఆ కొడుకు లేకపోతే నేనున్నాను, నన్ను కొడుకులో స్వీకరించండి, మీరు నాకు తండ్రితో సమానం అని చెప్పి ఆయనకో సలహా ఇచ్చాను. ఏంటో? అంతెందుకు, మీ బాధ ఏంటి, మీ వారసత్వం నేను కాపాడుతాను, మీ ఆస్తి నా పేరుని రాయండి అని రాయించుకున్నాను. ఇది సలహానా? అయితే రాశాడా? మొత్తం రాశాడు. నాకు అర్థమైంది, చాలా క్లియర్గా అర్థమైంది. నువ్వు ఇచ్చే సలహా పక్కన ఉపయోగపడట్లేదు, నీకు చాలా పుష్కలంగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి మీ మాయగారు కూడా సన్యాసంలో కలిసిపోయి ఉంటారే. 100%. ఎస్, మా మావయ్య కూడా సన్యాసంలో కలిసిపోయి నాతో ఉండకుండా వాళ్ళు కొడుకుతూనే ఉంటున్నాడు. ఎస్, ఇద్దరు కలిసి సన్యాసం తీసుకున్నారు, వేరే సంగతి. జరిగేదేముంది, నీలాంటి వాళ్ళు ఉంటే జరిగేది అదే కదా. నేను నా జీవితంలో ఎంతమందికి ఉచిత సలహాలు ఇచ్చాను.
వాళ్ళ జీవితం పూలబాటు చేశాను. నన్ను ఈ స్టూడియోకి తీసుకొచ్చి గంట నుంచి ఇంటర్వ్యూ వేస్తున్నాను. నీకు కూడా ఏదో సలహాలు ఇవ్వాలనిపిస్తుంది. నాకా? ఎలాంటి సలహా ఇస్తావు? నాకెందుకు ఈ స్టూడియో నీకు కలిసి వచ్చినట్టు అనిపించట్లేదు. ఎందుకన్నా మాటిని మంచి పార్టీని చూపిస్తాను. ఈ స్టూడియో అమ్మేసి నేను చెప్పినట్టు వింటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. రే దరిద్రుడా, నీకు కొంచెమైనా బుద్ధి పోరుందా? మంచిగా నేనేదో ఇక్కడ ఏదో యూట్యూబ్ నడిపించుకుంటూ ఏదో నా కాయనపరకు సంపాదించుకుని నేను ఇంత పెద్ద స్టూడియోని నేను రన్ చేసుకుంటున్నాను. స్టూడియోని అమ్మేమంటావా? అసలు నాకు ఇంతవరకు తెలియకూడదు. ఇంతవరకు నువ్వు ఇచ్చిన సలహాలో ఒక్కడికైనా నీ సలహా ఉపయోగపడిందా? నీకు తప్ప. అదే తప్పు. నేను ఒక వైద్యుడు అంటోండి. నేను ఒక మాత్ర ఇస్తాను, వాడమంటాను. అది వాడే పద్ధతిని బట్టి నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఇచ్చే సలహా సరిగ్గా పాటిస్తే నీ జీవితం పూలపనుపు అవుతుంది. నేను ఇచ్చే సలహా నువ్వు సరిగ్గా వాడలేదనుకో వంకటింకరగా అవుతుంది. అదే కదా, క్లియర్ కట్ ఉంది. సరే మహానుభావ, నువ్వు ఇచ్చిన సలహాతో వాళ్ళందరూ ముంచేశారు అంటున్నాను. సో ఇంకా నన్ను ముంచేనని చూడకు. సభకు నమస్కారం. ఇక్కడ నుంచి సెలవు తీసుకోండి. ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్లో నీ పేరు ఏం పేరు అన్నావు? రామస్వామి. ఎస్, ఆర్ఎం రామస్వామి. ఇంతకీ ఆ ఆర్ఎం అంటే ఏంటి? మంచి ప్రశ్న. ఇప్పుడు దాకా నువ్వు అడిగిన దాంట్లో ఒక మంచి ప్రశ్న అంటే ఇదే. ఆర్ఎం రామస్వామి. ఆర్ఎం అంటే ఏంటంటే అందరు ముద్దుగా పిలుస్తుంటారు, రంకు మొగుడు రామస్వామి. ముద్దుగా పెళ్ళడం కాదు, వాళ్ళు నిజంగానే పిలుస్తున్నారు. రాజుగారు, ఇది మొత్తం టెలికాస్ట్ చేయండి. ఇక్కడ నుంచి వీడు ఎవరికైనా సలహా ఇచ్చిన అందరూ పారిపోయేలా ఉండాలి. అలాంటి పని చేయకయ్యా, నలుగురికి సాయపడుతున్నా ఉపయోగపడుతున్నాను. అది తప్పది. అంటే నేను కూడా ఒక సలహా ఇచ్చానండి.